కొత్త విషయం ఏం తెలుసు, నేవీ వేరు, మర్చెంట్ నేవీ వేరు అనే విషయం నేను ఇప్పుడు మీ గురించి మీతో మాట్లాడిన తర్వాత తెలుసుకున్నాను. ఏంటి డిఫరెన్స్ ఏంటి నేవీకి, మర్చెంట్ నేవీకి? అంటే నార్మల్గా చాలా మంది షిప్ అంటేనే నేవీ అనుకుంటారు నార్మల్గా. అవును. బట్ అది షిప్ అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. హ్మ్. సో నేవీ అనేది గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినవి, అవి స్పెషల్లీ వార్ షిప్స్ అనమాట. ఓకే. హ్మ్. సో మన దేశానికి రక్షణగా యూస్ చేస్తారు అవి. హ్మ్. మర్చెంట్ నేవీ అనేది డిఫరెంట్ సెక్టర్, ఓన్లీ ట్రాన్స్పోర్టింగ్ లైక్ ఓకే. కమర్షియల్ యూస్ కోసం యూస్ చేస్తారు అనమాట. హ్మ్. సో ఇదంతా ప్రైవేట్ సెక్టర్. మర్చెంట్ నేవీ అనేది ఫుల్గా ప్రైవేట్ అయితే ఇప్పుడు సెక్టర్ మీది గవర్నమెంట్ జాబ్, కాదు. గవర్నమెంట్ సెక్టర్ కాదు అసలు. అస్సలు కాదు. ప్రైవేట్ చాలా సెక్టర్. మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. షిప్ అంటేనే నేవీ అనుకుంటున్నారు. నాకు ఇప్పటికీ నాతో వీడియో చేసి చూస్తూ ప్రతి ఒక్కరు కమెంట్స్ చేస్తుంటారు అనమాట. నేవీలో ఎలా జాయిన్ అవ్వాలి, నేవీలో ఎలా జాయిన్ అవ్వాలి. అవును. బట్ ఇక్కడ రెండు థింగ్స్ డిఫరెంట్ అనమాట. మర్చెంట్ నేవీ అండ్ నేవీ అనేది డిఫరెంట్. చాలా వీడియోస్లో చెప్పా, అయినప్పటికీ కొంతమందికి అయితే ఈ మర్చెంట్ నేవీలో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే డెసిగ్నేషన్స్ అండ్ డిగ్రీస్ ఏమైనా ఉండాలా? 10th, ఇంటర్ ఇవి సరిపోతాయా? అంటే స్టార్టింగ్ స్టేజ్ 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఓకే. లోవర్ ర్యాంక్స్ ఉంటాయి. లైక్ అక్కడి నుంచి 10th మనకి ఉండి కొన్ని లైక్ మెరైన్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి అనమాట. మ్మ్. సో 6 months కోర్స్ అని, దాని తర్వాత +2లో ఇంటర్లో చదివిన వాళ్ళకి 1 year కోర్సెస్ అని. సో స్టార్టింగ్ 10th నుంచి +2 చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన ఆర్ +2 మీద వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి. మన స్టడీ అయ్యాక ఆ డిఫరెంట్ కోర్సెస్ చేశాక మళ్ళీ మర్చెంట్ నేవీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఏ జాబ్ తీసుకున్నారు? మర్చెంట్ నేవీగానే తీసుకున్నారా? అదే కంటిన్యూ అవుతున్నారా? ఏమైనా డెసిగ్నేషన్, ప్రమోషన్ లాంటిది ఏమైనా వచ్చిందా? అంటే మాకు నార్మల్గా నేను వెళ్ళింది 10th బేస్ మీద అనమాట. నేను అప్పుడు 2012లో 10th అయ్యాక, ఇంటర్ అయ్యాక వెంటనే 10th బేస్ మీద వెళ్ళాను అప్పుడు. ఓకే. సో 10th బేస్ పై వెళ్ళి 6 months గోవాలో కోర్స్ చేసిన నేను. 6 months మెరైన్ కోర్సు. ఆ 10th క్లాస్ మీద అయ్యే కోర్సెస్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో. ఒక 40+ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో నేను వెళ్ళిన ఇన్స్టిట్యూట్లో జాబ్ అనేది ష్యూరిటీగా దొరుకుతుంది అనమాట. ఓకే. సో ప్లేస్మెంట్స్ లాగా. అది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అంటే ఇండియాలో. సో అందులో నేను ఎగ్జామ్ రాసి మరీ వెళ్ళా, దొరికింది. అక్కడే జాబ్ కూడా అక్కడే నాకు దొరికిపోయింది అనమాట. 2012లో నేను ట్రైనింగ్ చేశా. సో అప్పుడే జాబ్ దొరికిపోయింది. దాని తర్వాత మాకు షిప్లో లోవర్ ర్యాంక్లో ఫస్ట్ స్టార్టింగ్ వెళ్తాం. అలా అలా మా ఎక్స్పీరియన్స్ తర్వాత కొన్ని సర్టిఫికేట్స్లు, ఎక్స్పీరియన్స్ తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ మనం మళ్ళీ చదువుకోవాలి, కొన్ని కోర్సెస్ చదవాలి. చదివినవి ఉంటాయి ఆర్ చదవకుండా కూడా మన ఎక్స్పీరియన్స్తో కొన్ని సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం హయ్యర్ ర్యాంక్ అలా వెళ్తూ ఉండొచ్చు. బట్ అలానే మాకు ఇంకా ఫర్దర్గా ఇంకా పైకి వెళ్ళాలనే ఇంకా కోర్సెస్ ఉంటాయి, చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఎక్స్పీరియన్స్ తర్వాత. ఓకే. మర్చెంట్ నేవీ సముద్రంలో పని చేయడమే చాలా రిస్క్ కదా. శాలరీస్ చాలా హైలీ పెయిడ్ ఉంటాయని విన్నాను. ఎలాంటి శాలరీస్ ఉంటాయి? మాకేమైనా ఫిగర్స్ చెప్పగలరా? అంటే హై శాలరీస్ ఉంటాయి. అందరికీ గుర్తొచ్చేది మర్చెంట్ నేవీ అంటే ఎక్కువగా హై శాలరీస్ ఉంటాయని తెలుసు. బట్ ఆ లైఫ్ కూడా అంతే టఫ్ ఉంటుంది, అందువల్ల అంత హై శాలరీస్ ఇస్తారు. స్టార్టింగ్ అంటే లోవర్ ర్యాంక్ నుంచి వెళ్తే మినిమం 30,000. అంటే జస్ట్ అప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి, 10th పాస్ అయిన వాళ్ళకి మర్చెంట్ నేవీలో జాబ్ తెచ్చుకుంటే 30,000 ఉంటుంది మినిమం. ఓకే. 30,000 అంటే వాళ్ళు వెళ్ళే షిప్ కంపెనీ అలా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఇంకా తక్కువ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది స్టార్టింగ్. తర్వాత కొద్ది రోజుల ఎక్స్పీరియన్స్ తర్వాత మాకు కొంత ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్స్ మనం వెళ్ళామనుకో మినిమం 1 lakh అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనము ట్రాన్సిషన్ అనేది చూస్తాం, వేగంగా చూడొచ్చు, హైక్ చాలా వేగంగా చూడొచ్చు. ఓకే. బట్ అలానే హయ్యర్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆఫీసర్స్లో కెప్టెన్ ఉంటారు, చీఫ్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళకి పర్ మంత్ 10 lakhs నుంచి 20 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది పర్ మంత్. 10 lakhs నుంచి 20 lakhs అంటే నావిగేషన్ ఆఫీసర్ లైక్ కెప్టెన్ అంటారు, షిప్ కెప్టెన్, అలాగే చీఫ్ ఇంజనీర్ అంటే వాళ్ళిద్దరికి సేమ్ శాలరీస్ ఉంటాయి, హయ్యర్ ర్యాంక్ అనమాట వాళ్ళవి. ఒక్కసారి మీరు వెళ్తే షిప్ లోకి మీ జాబ్ ఎన్ని డేస్ అక్కడ హోల్డ్ అయిపోతారు? రిటర్న్ ఎప్పుడు వస్తారో? అసలు ఇంటికి ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తారు? మంత్లీ ఉండదు అసలు, ఫ్రీక్వెన్సీ ఉండదు అసలు ఫ్రీక్వెన్సీ చాలా దూరంగా ఉంటాం. ఓకే. లైక్ మేము వన్స్ మాకు అగ్రిమెంట్స్ మీద వెళ్తాం అనమాట. 9 months ఉంటాయి, 6 months కాంట్రాక్ట్ బేసిస్ ఉంటాయి. సో వన్స్ మేము షిప్లోకి ఎక్కాక 9 months తర్వాతనే వస్తామన్నమాట. 9 months అని చెప్తారు మాకు, ఆల్వేస్ మనం ప్లస్లోనే ఉంటాం అనమాట. 10 months 11 months అలానే వస్తాయి, ముందు ఎప్పుడు దించారనమాట. 10 months ట్రావెల్ చేస్తారు మీరు షిప్లోనే. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ మీకు ఆఫ్ అనేది ఉంటుంది? మాకు 3 months ఆఫ్ ఉంటుంది. ఆఫ్లో శాలరీ ఉండదు.
అవునా? 3 మంత్స్ ఉండొచ్చు, 1 ఇయర్ మీరున్న శాలరీ అనేది ఉండదు కాబట్టి మీరు ఎన్ని నెలలైనా ఉండొచ్చు. బట్ అది సో, చాలా కష్టం. అన్యాయం అనిపిస్తుంది. మరి అంతే మరి. కష్టమే కదా? కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు 1 ఇయర్ ఉండిపోయానుకో అసలు నీకు శాలరీ ఇన్‌కమ్ అనేది ఉండదు. మళ్ళీ వెళ్తేనే అక్కడ ఉన్నప్పుడే శాలరీస్ అనేవి వస్తాయన్నమాట. 10 మంత్స్ అంటే చాలా ఎక్కువ పీరియడ్. యూజువల్‌గా కమ్యూనికేషన్ గానీ, సముద్రంలో నెట్ ఉండదు, సిమ్ ఉండదు, ఏముండదు. ఓన్లీ శాటిలైట్సే. ఒకప్పట్లో మీరు జాయిన్ అయినప్పుడు అస్సలు చాలా అరుదుగా ఉండేది. ఎలా ఉండేది కమ్యూనికేషన్ ఇంట్లో నేను వాళ్ళతో? జాయిన్ అయినప్పుడైతే పూర్తిగా ఇంటర్నెట్ అనేది అసలు లేదనమాట. అసలు ఫెసిలిటీ లేదు. మాకు ఒక కాల్స్ ఉండేవి నార్మల్‌గా షిప్‌లోనే శాటిలైట్ కాల్ ఉంటది. ఓకే. దాన్ని మేము కొనుక్కోవాలనమాట. లైక్ $20, $30 అని కొనుక్కోవాలి. సో, అవి గూడా ఒక 17 మినిట్స్, 15 మినిట్స్ అంతే దొరుకుతది. ఆ ఫోన్ మాట్లాడినప్పుడు గూడా మనం ఇటు నుంచి హలో అన్నామనుకో, వాళ్ళు విన్నాకే మళ్ళీ రిటర్న్‌గా అలా అలా ఉంటదనమాట. ఓకే. సో, ఓవర్ అన్నట్టుగా అనుకో. సో, శాటిలైట్‌లో డైరెక్ట్‌గా మనం మాట్లాడుతున్నప్పుడు అలా రాదు. టాకీ వాకీలో మాట్లాడినట్టు వాకీ ఉండాలి. మనం టాకీలా ఉంటది. మాట్లాడేది అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడి విన్న తర్వాత మళ్ళీ మనం అలాంటి మాట్లాడాలి. టైప్ ఫోన్ కాల్స్ ఉండేవి అప్పుడు. హుహు. అప్పుడు వెంటనే మినిట్స్ గూడా అయిపోతుంటాయి. జస్ట్ బాగున్నామా చెప్పడానికే ఉండేది అలా. హ్మ్. జస్ట్ ఇక్కడ సేఫ్‌గా ఉన్నామనే తెలియాలంటే జస్ట్ ఆ కాల్స్‌తో చేసేవాళ్ళం. నెక్స్ట్ కొన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్‌లో సిమ్ కార్డ్స్ అనేవి మాకు సెల్ చేస్తారనమాట. ఓకే. ఆ పోర్ట్ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చేసి ఎక్స్ట్రా మనీ కోసం తీసుకొని అవి పే చేసుకుంటాం. హ్మ్. అలా యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ కొంచెం కొన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి మంచిగా. హ్మ్. సో, దాంట్లో అయితే శాటిలైట్ ద్వారా యూజ్ చేస్తాం. కొన్ని కంపెనీలు కూడా పే చేసి మేము కొనుక్కోవాలనమాట. లైక్ ఓకే. తక్కువ ఎంబీ ఇస్తారు. బట్ పే చేయాలి ఎక్కువ పే అనమాట. చేయాలి. అంటే వాయిస్ కాల్ మాత్రమేనా? ఎప్పుడైనా చూడాలని 10 నెలలు ఇంట్లో వాళ్ళని చూడకుండా ఉండడం అంటే చాలా డిఫికల్ట్. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటది. వీడియో కాల్ చేసుకుంటారు. అట్లా వీడియో కాల్ ఆప్షన్స్ ఉన్నాయా? బట్ వెరీ కాస్ట్లీ అని ఎవరు చేయరా? అంటే కొంతమంది అంటే లైక్ మాట్లాడకుండా కంట్రోల్‌లో ఉంటారు. ఎందుకంటే ఇంత మనం కష్టపడడానికి వచ్చాం. ఈ అమౌంట్ ఎలా వేస్ట్ చేయడం ఎందుకని ఆలోచించి కొంతమంది కొనరు. బట్ కొంతమంది కొనే ఛాన్స్ ఉంటది. సో, డైలీ గూడా మాట్లాడాలని ఉంటది కదా! ఓకే. పేరెంట్స్‌ని, ఫ్యామిలీస్‌ని మిస్ అవుతుంటారు కాబట్టి ఈ టైంలో అది ముందైతే అసలు ఆ ఛాన్సే లేదు. హ్మ్. ఓన్లీ జస్ట్ వాయిస్ కాల్‌తోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫీల్ అయ్యేవాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు శాటిలైట్ ద్వారా కొంచెం మంచిగా ఉందనమాట. చాలా ఈజీ లైఫ్ అనిపిస్తుంది కొంచెం. ఓకే. హాలిడేస్ నుంచి ఇంకా జాబ్‌కెళ్ళేటప్పుడు ఎలా ఉంటది ఫీల్? అంటే ఇంక మనం వస్తామా రామా అన్న థాట్సే ఎక్కువగా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ రిస్కీ, వెరీ డేంజరస్ కదా! అసలు ఆ జాబ్ అలాంటి జాబ్‌ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? చూస్ మర్చెంట్ నేవీగా చేసుకున్నామంటే ఎందుకు అంటే చూస్ ఇప్పుడు చెప్తే మీరు షాక్ చేసుకోవాలనిపించింది? అవుతారు. మా విలేజ్‌లో ఉన్న 1000 మెంబర్స్ ఉన్నారనుకో, అందరూ ఇవే జాబ్స్ అనమాట. అంటే మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఇవే జాబ్స్ చేస్తున్నారు. అంటే 1000 మందుంటే మీ గ్రామంలో ఆల్మోస్ట్ అందరూ అందరూ ఇవే జాబ్స్. ఇంకే ఓహ్! డిపార్ట్‌మెంట్‌కి ఎళ్ళరు. అంటే మాది సముద్రం ఏరియాలో ఉంటాయి విలేజెస్. హ్మ్. హ్మ్. సో, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్ కూడా ఇవే జాబ్స్ శ్రీకాకుళం జిల్లాలో. శ్రీకాకుళం జిల్లాలో. హ్మ్. బట్ కష్టం అనిపించదా? కొంతమంది వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాని సందర్భాలు గూడా ఉంటాయి గదా! అలాంటి సిట్యుయేషన్స్ కూడా చూసుంటారు. అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? అంటే చాలానే జరిగాయి. రీసెంట్‌లీ మా ఫ్రెండ్స్ కూడా కొన్ని సార్లు అంటే మా ఫ్రెండ్స్ రీసెంట్‌గా మాతో తిరిగే వాళ్ళే చనిపోయారు కూడా షిప్‌లో. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వలన అక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ చాలా క్రిటికల్‌గా ఉంటది కొన్నిసార్లు. లైక్ అక్కడ అక్కడ కార్గో ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుంటాయి కదా! కెమికల్స్ గూడా కొన్నిసారి క్యారీ చేస్తుంటారు. అవును. డిఫరెంట్ కార్గోస్ చేస్తుంటారు. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం అంటే ల్యాండ్‌కి రీచ్ అవ్వలేము. హాస్పిటల్ ఉండదనమాట. హాస్పిటల్ అనేది ఉండదు అందులో. యెస్. ఏమన్నా జస్ట్ జనరల్‌గా చిన్న హాస్పిటల్ ఉంటది. జస్ట్ బేసిక్ అంటే లైక్ బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంతే. ఫస్ట్ ఎయిడ్ లాగా అనుకోండి. అన్నీ ఉంటాయి. బట్ డాక్టర్ ఉంటారక్కడ. సో, డాక్టర్ లేకపోవడం వల్ల కెప్టెన్, నావిగేషన్ ఆఫీసర్స్ ఏమో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోర్సెస్ ఉంటాయి వాళ్ళు నేర్చుకుంటారు. ఆ బేసిస్‌పై మెడిసిన్ ఇవ్వడం. బట్ ఎక్కువ క్రిటికల్ అయితే చేయలేమనమాట. అట్లాంటప్పుడు అంటే ఒక్కొక్కసారి 10 మంత్స్ ట్రావెలింగ్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఎవరికో ఒకరికి చాలా క్రిటికల్ అవుతుంటది. లేకపోతే ఇమ్మీడియేట్‌గా డయేరియా కావచ్చు, సిక్‌నెస్ కావచ్చు, ఇలా ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోతుంటది. ఆ టైంలో ఎలా చేస్తారు డాక్టర్ లేకపోతే? ఇంక అంతేనా? వాళ్ళ ప్రాణాలు అలా వదిలేయడమేనా? అలా లేదు. అంటే అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే పోర్ట్‌కి దగ్గరగా ఉంటాదో హ్మ్. అక్కడి నుంచి హెలికాప్టర్ సర్వీసెస్ తీసుకుంటారనమాట. ఓకే. సో, కొంచెం దగ్గరగా షిప్‌ని ల్యాండ్‌కి దగ్గరగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని దింపడానికి ట్రై చేస్తారనమాట. ఓకే. సో, సో, మీ సాలరీ ఎంత అడగొచ్చా? అడగండి ఎన్ని పర్లేదు. ఇయర్స్ అయింది మీరు మర్చెంట్ నేవీగా స్టార్ట్ అయ్యి? 2000? అంటే ట్రైనింగ్ అయింది 2012లో. ఓకే. షిప్ జాయిన్ అయ్యాను 2014లో. ఓకే. 14 నుంచి ఇప్పుడు 24 అంటే 12 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. మధ్యలో చాలా గ్యాప్ కూడా అంటే నేను అంటే ఎక్కువ రోజులు వెళ్ళకపోవడం. వెళ్ళకపోవడం కోవిడ్ అట్లా. టైంలో ఒక 2 ఇయర్స్ ఉండిపోయాను. ఓకే. సో, చాలా టైమ్స్ అంటే నేను ఎక్కువగా ల్యాండ్‌లో ఉండడానికి ట్రై చేస్తుంటా. సో, అప్పట్లో మీకు స్టార్టింగ్ 30,000 వచ్చేదా? స్టార్టింగ్‌లో ఒక 30,000 ఉండేది. ఇప్పుడెంత?
ఇప్పుడు 1.5 అలా దొరుకుతుంది. 1.5 అలా దొరుకుతుందా? అంటే నాకు ఇంకా హయ్యర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఎగ్జామ్స్ రాస్తే. హ్మ్. దాని గురించి ట్రై చేస్తున్నా. ఓకే.